సారీ అంకుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ, చూసుకోలేదు. చూసుకోరా నువ్వే కాదు, వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ ఎదవా చూసుకోడు, తప్పకుండా హీరోలైపోతారు కదా మరి. సారీ అంకుల్. అలా ముఖానికి టెర్రరిస్టుల గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మా నాన్న ఎదురొచ్చిన గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ బళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి, జనాభా సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. వదిలేయండి అంకుల్. అలా వదిలేసే రకం కాదు చలపతి, 500 వదులుతాను. 500? మరి నా బండికైనా డ్యామేజ్ ఎవడిస్తాడు, నీ బాబిస్తాడా? నా దగ్గర 400 ఉన్నాయి. ఆహా, జేబులో డబ్బులుండవు కానీ సంపాదన ఉండదు, కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి, గర్ల్ ఫ్రెండ్స్. అయ్యా చలపతిరావు గారు, ధర్మవడ్డీలాగా దర్శనమిచ్చారు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి. నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలు అన్ని దిక్కుమాల సంబంధాలు. అలా కోప్పడకండి, మీరే చూద్దరు కానీ రండి. చూపిస్తాగా, ఏ ఫోటోలు తెచ్చినా ఏది సెట్ అయి సావట్లేదు. కోపగించకండి. దున్నపోతుల్లా పిల్లల్ని మేపి వాళ్ళకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు ఎంబీఏలు చదివించి మీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అందులో తమరు కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మ్యాటర్కి రండి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పిల్లాడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి, ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వుద్ది. నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చిల్లి నీకు చిల్లరా తప్ప ఇంకేం వర్కౌట్ అయ్యేలా మీ కనపడి. చమత్కారాలకేం కానివ్వండి, ఈ కుర్రాళ్ళ ఫోటోలు చూడండి. ఫోటోలకేం గానీ ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా. ఆ శక్తి ఉండబట్టే ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు. కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను, చదువుకోండి. మీరేదైనా కనికరించి చదివించుకుంటే, తప్పుద్దా ధర్మప్రభువులు 400 ఎక్కువ? అదే ఎక్కువేనండి బాబు. వస్తానండి. పిలిచినప్పుడే రండి. వసూలు చేయడం లేదన్న తేడా వచ్చిందా, అమ్మవారితో పాటు మీ అందరినీ నిమజ్జనం చేస్తాం. చందయ్యరా, మొన్ననే ఇచ్చే కదన్నా. ముందిచ్చింది వినాయకుడికి రా, అమ్మవారు గౌరవిస్తారా? పండు చేసుకున్నా. అన్నా నమస్తే అన్న, బాగున్నా అన్న? సార్ బాగానే ఉన్నారు, మీరే బాగున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? జన్మభూమి అన్న, శ్రమదానం అన్నా. లేలే రాజు పల్లె బాట అన్న. ఏంట్రా వేషాలా? ఆ బాంతి కొడు సోమబాబు గారు సంత ఆడుతూ నకరాలు చేస్తున్నాడు. అయిపోయి మనం తాగడానికి వసూలు చేస్తున్నామని నిజం జనాలు చెప్పాడు. అయ్యి బాబాయ్ నాకేం తెలుసు, నేను ఇక్కడికి రాలేదు బాబాయ్. ఇదేరా నువ్వు చేస్తున్న ప్రజాసేవ? లేదన్నా, దేవుడి సేవ అన్నా. దేవుడి సేవ అంటారు? వినాయకుడు ఏ దేవుడు కొడుకు? అన్నా తెలియదంటన్నా, నెక్స్ట్ టైం చంద చేసే ముందు కనుక్కొని చేస్తానా. దుర్గాదేవి ఏ రాక్షసుని చంపింది? అమ్మో, ఈ సంపుకోడాలు పొడుచుకోవడాలు నాకు తెలియదన్నా. ఎప్పుడన్నా గుడికి వెళ్ళావా? అమ్మతోడన్నా నేను వెళ్ళలేదన్నా. రోజు దేవుడికి దండం పెట్టుకున్నా? నేను ఎప్పుడు పెట్టుకున్నా. ఏమి చేయని నీకు దేవుడి కార్యాలు ఎందుకురా? ఏంటి అర్జబుల్ సార్, వీళ్ళ లోపలేసి కుళ్ళపడి అన్నా తప్పైందన్నా. మల్లెప్పుడు చందయ్య అన్న, భగవంతుతో పెట్టుకోనన్నా, తప్పైందన్నా. మీరు తాగడానికి దేవుడి పేరు మీద ఎందుకు చందాలు వసూలు చేస్తారు రాస్కెల్స్? ఇంకోసారి దేవుడి పేరు మీద చందాలు వసూలు చేస్తే చెమడాలు తీస్తాను. కానిస్టేబుల్, వీళ్ళని కాలనీకి తీసుకెళ్లి ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తారు కనుక్కొని వాళ్ళ డబ్బు ఏమ్రా బ్లాక్ లో టికెట్ అమ్ముతావురా నువ్వు? ఒక పక్క థియేటర్ వాళ్ళు టికెట్లు రేట్లు పెంచి జనాలు సాగు కొడుతుంటే మళ్ళీ బ్లాక్ లో టికెట్లు. క్షమించండి సార్, తప్పు అయిపోయింది. ఈసారి బ్లాక్ లోనే కదండి, వైట్ లో కూడా అమ్మనండి. టికెట్ రేట్ ఎంత? 50 200 పూనేస్తున్నారండి. సినిమా ఎలా ఉంది? సినిమా సార్ సూపర్ సూపర్ సూపర్. చూసిందే చూడాలనిపిస్తుంది 100 డేస్ సార్. ఈ సినిమాలో హీరో ఫైట్లు ఇరగదీశాడండి. సాంగ్స్ అంటారా, డాన్స్ అయ్యి బాబోయ్ ఇరగైతే సార్. ఈ సినిమాలో హీరోయిన్ తీసుకొచ్చారు నలుగురిని, కత్తిలాగా ఉన్నారంటే. అబ్బాబాబా, మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా లైఫ్ అండి. సాంగ్స్ ఇరగదీశాడు, బాగుంటాడు. ఇంకా డైరెక్టర్ కంటారా, హెట్రిక్ అండి ఈ సినిమా. ఈ రూమ్ లో ఎక్కడ టీవీ కెమెరా లేవు, దగ్గరించిపోతున్నావు. దాపి నిజం చెప్పు. నిజం చెప్పమంటారండి, సినిమా అస్సలు బాగోలేదండి. ఇదే సినిమా 20 సార్లు తీశారండి. ఈ సినిమాలో హీరోయిన్స్ అంటే అబ్బా ఒళ్ళు తప్ప ఎక్స్ప్రెషన్ చూపించలేదండి. ఇంకా సాంగ్స్ అంటారండి, వాళ్ళు ఎందుకు తీశారండి, వాళ్ళకి తెలియలేదండి. చూసి నాకు తెలియలేదు. పరమ చెత్త అండి. చెత్త అయినా సరే 200 రూపాయలు సార్. ఆ హీరో కదండి ఓపెనింగ్స్. అయినా మీకు తెలియదేమో సార్,
ఇదే సినిమాని ఒక్కసారి హిట్ అయితే ఎన్నిసార్లు అయినా తీసేస్తారు. ఓయ్ కానిస్టేబుల్ సార్. ఈ జనాల మెంటాలిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన బ్లాక్ లో టికెట్లు కొని మరీ సినిమా చూస్తుంటారు, మరో పక్క దొంగ బీచీలు కొని 30 మంది చూస్తుంటారు. అసలు నీకు తిన్నగా ఉండడం చాలు కదా సార్. వీడిని లోపలేసేమంటారా? రైతులకి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని, బ్లాక్ లో బియ్యం అమ్మే వాళ్ళని పట్టుకున్నాయి. కడుపు కృతి కోసం 4 టికెట్లు అమ్ముకుని వీడిని పట్టుకున్నాం. వదిలే. థాంక్స్ సార్. ఏయ్, ఇంకోసారి బ్లాక్ లో టికెట్లు అమ్మేవనుకో బూటు కాలు కింద నలిపేస్తాను. అయ్ బాబోయ్. అబ్బా భలేగుంది భలేగుంది భలేగుంది. చాలా గొప్పవారండి. ఇంతకు ముందు టీవీలో పనిచేసేవారు కదండి. అవును, టీవీ ఉంటదని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జాలిపడి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. ఆహా, మన కొబ్బరికాయ ఆపండి బాబు. అనుకున్నా. ఈ హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై. ఆహా. మనకు కాసింత కళాపోసం ఉందండి. అదే అది మిగిలింది. గుర్తించారండి. మరి నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టం బాబు. మా అదృష్టం కూడా. ఆ చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి. ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. 2 కోట్లు ఫస్ట్ సినిమాకి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టరండి, ఇంకా ఆలోచిస్తారండి. చెప్పండి. ఎంత అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, దాన్ని కూడా. అది కూడా అమ్మేసి Correct. మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. Very good. ఏండే చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఏండే దాన్నే ఉందిరా. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఆ. వస్తానండి బాబు. అలా కాదని చెప్పి ఇలా పో. ఇలాగా అయ్యి బాబు చూసారండి, నాకు కాల్ చేయాలంటున్నది కంగారు మర్చిపోయాను. వస్తానండి. నడిచేలకు అన్నా. రైలు నీళ్ళు నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటది అంటావా? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు. మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో ఇదిగో కొడతారు. బ్రదరు, ఆ. నువ్వు చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకు సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు? ఆ. ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేధావులు ఉంటారు. ఆహా. అవును, పృథ్వీగడు ఏం ప్రాబ్లం ఇవ్వట్లేదు కదా? ప్రాబ్లం చేస్తున్నా నువ్వు కనిపించకపోయేసరికి వాడు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. ఆ. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా మేతావే. ఇదిగా హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. టాటా. మిల్ గయా హమ్కో బకరా. అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది ఏంటి అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదేమో. అదే బ్యాక్గ్రౌండ్. ఏదైనా నీ కోటే కదా, కానీ కానీ అమ్మయ్యా అందరూ ఒక దగ్గరనే ఉన్నారా బాయ్? ఏమరా నరసింగ్ చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. ఆహా, మా అన్నకి జాబ్ పార్టీ తగిలింది, ఆ. పార్టీ ఇస్తున్నాడు, ఆ. మీరు జాయిన్ అయిపోండి. ఆహా. ప్యారడైజ్ నుంచి బిర్యానీ మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్న పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. CI పదండి. సాబ్? ఏయ్ గారు స్టేషన్ లో బిర్యానీ ఏమండి? నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. నీకు వీళ్ళకి టిఫిన్ చేస్తా. తినిపించండి. అబ్బా, 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 అయ్ బాబాయ్. రోజా. సార్ నరసింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ పనులు, చీటింగ్ పనులు. భగవాన్కి నీకు ఏంటి సంబంధం? అమ్మతోడా నా ఆ రోజు చంద చేసిన రోజు చెప్పిన కదా నా భగవంతుడితో సంబంధం పెట్టుకోనని. ఇదిగా సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించి కదండి. అబ్బా, చెప్పడంలోకి చెప్పినట్టు కొడతారు ఏంటండి? సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు, ఏయ్, పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా? ఏమండి, ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీలు చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. అన్నా తప్పైందన్నా, కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 కానీ 3,000 తిల్ల బొందకు పెట్టాను. నువ్వు తాగావు. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా, తప్పైందన్నా, చంపేస్తాను సార్. తప్పైందన్నా. కానిస్టేబుల్, సార్. వెళ్ళి కంప్యూటర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అతని డబ్బు అతనికి అలాగే ఇప్పించు. సార్, పదండి పదండి. ఇదిగో, సార్ పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్లో ఉంది సార్. ఇస్త్రీ అలకూడదు. ఓకే. మిగతా నేను చూసుకుంటా. అన్నా ఇప్పుడు అది అవసరమా అన్నా? పద, పద.